స్క్రాప్ కోసం, ఐరన్ స్క్రాప్, ఆ తుప్పు పట్టిన ఇనుము కోసం లోపలికి పోతుంటే కుక్క అరిసింది. కుక్క అరిసి అక్కడ 17 కోట్లుంటే ఆ కాకాని ఫైల్ ఉండే కోర్టులోకే పోయేటట్టుగా అరిసింది. ఆ కోర్టులోకి పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిసింది, వీళ్ళని మిద్ది మీదకి పోయేటట్టు చేసింది. అక్కడ పోయిన తర్వాత 11 అల్మరాలు ఉన్నాయి. ఆ అల్మరాలో కాకాని ఫైల్ ఉండే అల్మరాలోనే పగలగొట్టిందాక అరిసింది. అల్మరా పగలగొట్టిన తర్వాత కాకానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొంగతనం చేయమని కుక్క అరిసింది. కుక్క వల్లే ఆ దొంగతనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్యా. మీరందరూ విన్నారు. కుక్క అరిసినందువల్ల ఈ దొంగలు ఇనుము దొంగతనం చేయాల్సిన వాళ్ళు కోర్టులోకి పరిగెత్తారు పైకి. ఆ ఫైళ్ళు ఎత్తుకొని పోయినారు. ఓకే, రోడ్డు మీద పండుకునే వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా? రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలుకి పోయి వచ్చేవాళ్ళు మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా? ఒకటి ఇది ఎటుందంటే కేరళ లాటరీ లాగా అక్కడ 15,000 ఫైల్స్ ఉంటే ఒక్క కాకానిదే దొరికింది. అది ఈరోజు ఏం కేసు? అది నేను పెట్టిన కేసు. ఆ కేసులో తప్పించుకోలేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఇంకా క్లోజ్ చేయలే. నువ్వేదో టపాసులు కాల్చుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు తిడుతున్నావు. నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసికినోడివి. నువ్వు ఇప్పుడు ఉండే కేసుల్లోంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించమని ప్రాధేయపడినోడివి. నువ్వు వాడే భాష ఏంది చంద్రబాబు నాయుడు గురించి? నేను ఒక మాట చెప్తున్నా. ఈ కేసులో ప్రస్తుతానికి కుక్క గెలవచ్చేమో. నా కేసులో డెఫినెట్గా నీకు 7 సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఉంది. ఈ నకిలీ పత్రాల్లో నేను క్రిమినల్ డిఫమేషన్ ఉంది, సివిల్ డిఫమేషన్ ఉంది. ఆ రోజు ఏం చేసావు? ఈరోజు కోర్టు ఫైల్ కోసం ఎట్ట ప్రయత్నం చేసావో దొంగతనానికి, నకిలీ పత్రాలు తయారు చేసేదానికి ఆ బ్యాచ్ ఆ సింగపూర్లో స్టీవార్డ్ గుండి దొంగ పాస్పోర్ట్ మీద బతికి అరెస్ట్ అయ్యి వచ్చి నకిలీ పత్రాలు చేసే వాళ్ళ దగ్గర 10 లక్షలకు మాట్లాడుకొని ఈ పత్రాలు తయారు చేయించి 50,000 రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు జైలుకి పోయారు. వాళ్ళిద్దరు జైలుకి పోయారు. నువ్వు సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఈ కోర్టు దొంగతనంలో వాళ్ళిద్దరు జైలుకి పోయారు. నువ్వు సేఫ్. నకిలీ మద్యంలో వాళ్ళు జైలుకి పోయారు. నీ తోటి ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు. నువ్వు మాత్రం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. దాంట్లో ఎవరైతే నీ గోవా నుంచి సప్లై చేశారో వాళ్ళు అరెస్ట్ అయినారు, నువ్వు అరెస్ట్ కాలే. ఈ నకిలీ ఈ పత్రాల కేసులో సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ దాదాపు 6 మాసాలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టినోడు నువ్వేందో చంద్రబాబు రా సిబిఐ ఎంక్వైరీ నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ నువ్వే అడిగావా? నువ్వే జిల్లా జడ్జి ఆమె ఆ తల్లి యామిని గారు 3 రోజులు కోర్టులో స్టే చేసి ఇది చాలా ఘోరమైన నేరం, ఆషామాషి రోడ్డు మీద పోయేవాళ్ళు చేసేదనే పరిస్థితి ఇక్కడ కనపడలేదు, దీని బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి జిల్లా జడ్జి యామిని గారు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాని మీద సీజే కోర్టు కూడా ఇది తీవ్రమైన నేరం, కోర్టుల్లో ఉండే ఫైల్స్కే రక్షణ లేకపోతేనని సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు మనం చూస్తున్నాం కదా. ఇది డెఫినెట్గా సీజే బెంచి ఈ 400 పేజీల్లో సమీక్షిస్తుందేనని నమ్మకం నాకుంది. లేదు, ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోతావు? ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోలేవు. ఇప్పుడు ఉపహార్ కేసు ఏమన్నది? ఉపహార్ కేసులో ఒక ఫైళ్ళ మీద ఇంకు పోసేస్తే ఆ గుమస్తా చేసిన తప్పు కాదు, దీని వెనక బెనిఫిషరీ ఎవరు? ఇక్కడ కూడా కుక్క అరవచ్చు, వాళ్ళు రోడ్డు మీద పోయేవాళ్ళు మీద దొంగతనం చేయొచ్చు. అల్టిమేట్గా ఈ ఫైల్ దొంగతనం వల్ల లబ్ధిదారుడు ఎవరు? కాకాని గౌతమ్ రెడ్డి. అందుకని డెఫినెట్గా కోర్టులో న్యాయం జరిగింది. నేనేసిన కేసుల్లో అయితే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు. ఇది నీకు అలవాటు అయిపోయింది. ఇప్పటికీ నీ కేసులన్నీ నీ కోసం కొంతమందిని బలి చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓలు బలి అయిపోయినారు. 3 ఏళ్ల నుంచి ఆమె నువ్వు చెప్పిన పనులు చేసి 5 మంది జైలుకి పోయినారు. నువ్వు హ్యాపీ.
నకిలీ పత్రాలు అంతే, నకిలీ మద్యం అంతే. ఎంతమందిని జైళ్ళకి పంపించావు నువ్వు? నీ కోసం ఎంతమందిని బలి పెట్టావు? ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదేదో అయిపోయినట్టు చీఫ్ జస్టిస్ బెంచి సిబిఐ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసేసినట్టు, నీ క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇంకో మాట అంటావు, నేను అడిగాను సిబిఐ ఎంక్వైరీ అంటావు. ఎక్కడ అడిగావు నువ్వు ఎక్కడ అడిగావు? సీజే బెంచి సూమోటోగా కేసు టేకప్ చేసింది. అడ్వకేట్ జనరల్ నోరు తెరుచుకొని మాకేం అభ్యంతరం లేదన్నాడు. నేను సిబిఐ ఎంక్వైరీ అడిగాను, నువ్వు అడుగు చంద్రబాబు అంటావే. చంద్రబాబుతో నువ్వు మాట్లాడతావా? చంద్రబాబు గురించి మాట్లాడతావా? నీ బతికేంది? నువ్వెంత? నీ స్థాయి ఎంత? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగావు? నువ్వు రోడ్ల మీద అడక్కు తినేవాడివి. బాబు గారి గురించి వాడే భాష ఏంది? మొన్న కూడా ఒకసారి వెంకటగిరి మీటింగ్ తర్వాత ఏం మాట్లాడావు నువ్వు? నోరు కంట్రోల్లో పెట్టుకో. నీవు ఈరోజు నకిలీ పత్రాల్లో 3, నకిలీ మద్యంలో 4, ప్లస్ రిటైర్డ్ ఉద్యోగస్తులు. ఎన్ని కేసుల్లో ఉండవు నువ్వు? అటువంటివి బరి తెగించి తప్పులు చేసినోడివి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడుతో కంపారిజనా నీకు? 40 years అయినా నిజాయితీగా బతికాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి దుర్మార్గాలు చేస్తున్నాడు, అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల భారీ దోపిడీ చేసినోడు, 31 కేసుల్లో ముద్దాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డిలు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి? ఒక్క మాట చెప్తుండా, గోవర్ధన్ రెడ్డి నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తే లే. సాక్ష్యాధారాలతో కూడా, పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి, నా బ్యాంక్ అకౌంట్స్, నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో, నా వీసాలు, తప్పుడు వీసాలు, తప్పుడు బ్యాంక్ అకౌంట్లు, తప్పుడు ఆస్తులు 4 ఇతర దేశాల్లో, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, ఇంకొక కంట్రీ, 4 దేశాల్లో బరి తెగించి పెట్టావు నువ్వు. ఇది ఆ కేసు, ఒరిజినల్ కేసు. ఎక్కడికి పోతావు నువ్వు? భగవంతుడు కూడా కాపాడాడు. ఏమని? పోలీసు వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది? కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు. చేసిన ముఠాని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ A1 కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెడితే లుంగి కట్టుకొని వెళ్ళిపోయాను సుప్రీంకోర్టుకి. నీకు నెల్లూరు జిల్లా కోర్టు, హైకోర్టు ఎవ్వరు నీకు బెయిల్ లే. సుప్రీంకోర్టులో బెయిల్ కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు. రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టే స్థాయి నీది. నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు. కుక్క గెలిచింది, నువ్వు చెప్పేది అది. విజయరావు అదే చెప్పాడు, కుక్క అనుకున్నది చేయించింది. కుక్క చెప్పినట్టు 2 దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు. 17 కోట్లలో 15,000 ఫైల్స్లో ఆ కోర్టులో మిద్ది మీద ఎక్కించింది కుక్క. దాంట్లో 11 అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క ఒప్పుకోలే. మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించి దానికి కుక్క ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందేమో మా తెలీదు.